పేట పరిసర ప్రాంత ప్రజలకు అందరికీ నమస్కారాలు. మేమేంటంటే రాహుల్ లాప్రోస్కోపిక్ హాస్పిటల్ నుంచి డాక్టర్ ఏవి రమణన్ మాట్లాడుతున్నాను. మనం రీసెంట్గాను మన హాస్పిటల్లోని ఒక 32 సంవత్సరాల యువకుడు ఒక 2 సంవత్సరాల నుంచి క్యాన్సర్తో బాధపడుతున్నాడు. ఫస్ట్ ఏమో మనకి ఇక్కడ అందుబాటులో లేదనుకొని చెప్పేసి మనోడేమో వైజాగ్ వెళ్ళి వైజాగ్లోని ఎన్ఆర్ఐ హాస్పిటల్లోని ఎవాల్యుయేషన్ చేసుకుంటే అది అడ్వాన్స్డ్గాను అడ్వాన్స్డ్ రెక్టల్ క్యాన్సర్ అనుకుని నిర్ధారించి వాళ్ళేమో కీమోథెరపీ రేడియేషన్ ఇచ్చి ఇంకాను ఇవ్వడంతో మనోడేమో ఇంకా తగ్గింది అనుకొని చెప్పేసి ఇంటికి వచ్చేసాడు. ఒక 5 months ట్రీట్మెంట్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ అది రికవర్ అయ్యి శుభ్రంగాను లోకల్గాను అడ్వాన్స్ అయిపోయి కంప్లీట్గాను ఆయనకి మలద్వారం మూసుకుపోవడం జరిగితే అప్పుడు మనోడేమో హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళాడు 6 నెలల క్రితం. ఆ హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తే ఆయనకి ఏంటంటే ఇంకా ఇది లోకల్లీ అడ్వాన్స్డ్ ట్యూమర్ అనుకొని చెప్పేసి రిసెక్షన్ చేయకుండాను ఓన్లీ కొలాస్టమీ చేసి పంపించేసిన తర్వాత ఆయనకి ఏంటంటే ఆ లోకల్లీ అడ్వాన్స్డ్ ట్యూమర్ కాస్త ఇప్పుడు ఫిస్టులాస్ ఫామ్ అయిపోయి పెరీనియల్ ఫిస్టులాలు ఫామ్ అయ్యి చాలా ఇబ్బంది పడుతూ మన దగ్గరికి రావడం జరిగింది. సో ఆయన కండిషన్ మొత్తం స్టడీ చేసి కంప్లీట్గా ఎవాల్యుయేట్ చేసి ఆ తర్వాత కంప్లీట్గా ఏంటంటే ట్యూమర్ రిసెక్షన్ అనేది చేయడం జరిగింది. కంప్లీట్గా దీన్ని లాప్రోస్కోపిక్ పద్ధతిలోని అబ్డామినో పెరీనియల్ రిసెక్షన్ చేసి కంప్లీట్ ట్యూమర్ని రిసెక్ట్ చేయగలిగాము. అట్ ద సేమ్ టైం పేషెంట్ అయితే మంచిగా కోలుకున్నాడు. తర్వాత ఫర్దర్గా ఆయన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఫర్దర్గా ఫాలోఅప్ అంతా కూడా అడ్వైజ్ చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా నేను తెలియజేయడానికి ఏంటంటే ఇలా అంటే మనకు తరచుగాను ఏమైనాను లార్జ్ బౌల్ సిమ్టమ్స్ లాగా అంటే మనకి విరోచనాలు కానీ లేకపోతే ముడ్లో చీమ్ పడడం కానీ లేకపోతే రక్తం పడడం కానీ లేకపోతే బౌల్ హ్యాబిట్ అంటే మామూలు అలవాటు కంటే 2-3 సార్లు ఎక్కువగా అవడం లేకపోతే ఆల్టర్నేట్ డే అవ్వడం ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నప్పుడు ఎర్లీగాను మనం కొలనోస్కోపీ అనే టెస్ట్ చేసుకొని మనం ఈ వ్యాధి నిర్ధారణ ముందుగా చేసుకుంటే చాలా వరకు దాని నుండి వచ్చే కాంప్లికేషన్స్ని అరైజ్ చేయొచ్చు. అలాగే మనం ఏంటంటే కంప్లీట్గా క్యూరేటివ్ ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు. సో ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే ఈ కొలనోస్కోపీ టెస్ట్ కానీ మనకి అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ పరికరాలు కానీ అంటే పద్ధతులు కానీ అన్నీ కూడా మనకి తుల్లోనే అందుబాటులో ఉంది. అది మన రాహుల్ లాప్రోస్కోపిక్ హాస్పిటల్లోని ఈ సర్వీసెస్ని కూడా మీరు వాడుకుంటారనుకొని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.